పేదల ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలనీల పేరుతో మినీ నగరాలనే నిర్మించిందని, కూటమి ప్రభుత్వం వాటిని పాడుపెడుతోందన్నారు. నున్న సూరంపల్లిలో జగనన్న కాలనీలను సందర్శించిన ఆయన లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లుగా గృహ యజమానులు మల్లాది విష్ణు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తక్షణమే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని, లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని మల్లాది విష్ణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేదల తరఫున వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతుందని హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ప్రజలు ఏం జరిగిందో ఈవీఎంలో ఏంటో అర్థం కాలేదు, కానీ ఈ కాలనీలన్నీ కూడా అయిపోయినాయి. ఈ కాలనీలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఎందుకంటే 5,000 ఇళ్ళు 6,000 ఇళ్ళు కట్టేసి రూఫ్ లెవెల్లో ఉన్న కొన్ని కంప్లీట్ అయిపోయి మౌలిక సదుపాయాలు, కరెంటు మేము ఉండగానే తీసుకున్నాం, అలాగే రోడ్లు, మంచినీటి సౌకర్యం టెంపరీగా చేశారు. ఇది ప్రజలందరికీ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి తప్ప, మంచి పని చేసినా ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది.